ఎక్కడ్రా వాడు? నాకు కొంచెం ఉంచరా. చక్రవర్తి, ఇంతవరకు ఈ కాలేజీని తన కంట్రోల్లో ఉంచుకున్న భూమిని మొదటిసారి నువ్వు నీ కంట్రోల్లో ఉంచుకున్నావు. ఈ రోజు నుంచి నువ్వు చక్రవర్తివి కాదు, ఈ కాలేజీకి నువ్వే డాన్. ఇప్పటి నుంచి కాలేజ్ ప్రొఫెసర్లు అందరూ క్వైట్కుంటారు. ఎందుకు రెండు పెదాలు అతుక్కోవడం లేదు? గొడవ పెళ్లి కొడుకు ఆయనకే కోపం రావట్లా, అర్చకులు మీకెందుకండి కోపం? నేను అర్చుకునే కాదు, సురభి డ్రామా కంపెనీ బాబు. ఏ వేషం ఇచ్చినా అద్భుతంగా చేస్తాను. విజిటింగ్ కార్డ్ చైతీవయ్యా, నా దగ్గర ఫోటో తీస్తానని చెప్పి 2000 తీసుకున్నాడు బాబు. కనీసం ఒక్క ఫోటో కూడా తీయలేదు. చేసే వృత్తిలో నిజాయితీ ఉండాలి. పోయిన వారం సినిమాకి వెళ్ళినప్పుడు సురభి డ్రామా కంపెనీ పేరు వాళ్ళకి ఫోటో తీయడం కుదరదయా. పోయా రౌడీగాళ్ళని తీసుకొచ్చి బెదిరిస్తున్నావా? నీ సంగతి చెప్తా. 10 మంది అర్చకులతో వస్తా. ఏ గణపతి హోమం చేస్తావా? భయపడ్డాడు. ఏం పెద్దోడా, నేను కావాలంటే గ్యాంగ్స్టర్ నవ్వను. ఒరే మీ నాన్నరా. మా నాన్నంటే భయపడిపోతావా? ఈ మాట అటు తిరిగి చెప్పు. వీడినెవరు రమ్మన్నారు? నేనే రమ్మన్నాను. వదిలేండి బావా, ఆదివారమే కదా. ఆదివారం కాలేజీకే సెలవు, చదువుకోవడానికి కాదు. ఎన్ని మార్కులు వచ్చాయి అడుగు? 80% విత్ డిస్టింక్షన్ మామయ్య. అయితే ఇంకేం బావా, వీధి దీపాల కింద చదువుకున్న వాళ్ళకి 90, 100 వస్తున్నాయి. దొరక అన్ని వసతులు కల్పించినా 80. 4 గీసుకోవడానికి కూడా పనికిరాదని చెప్పు. నీలా గవర్నమెంట్లో ఎలా పెద్ద ఇంజనీర్ అవ్వాలో నేర్పించు. సరే బావా. రా చదివి ఇప్పుడు చదివించొద్దాం. రే వెళ్ళి భోంచేసి వచ్చి. అవన్నీ కరెక్ట్ గా రే చేస్తా. ముదురు ఏంటి? ఉండి తీసుకొచ్చేసాయి. రే ముదురు, నీకుందిరా. రే ఏంట్రా నీ కుటుంబం మొత్తం నన్ను ముదురు ముదురు అంటున్నారు? వద్దులే ముదురు. రే ఏంట్రా అల్లుడు, పెళ్ళికొచ్చినా నీ బాబు నిన్ను ప్రశాంతంగా వదిలిపెట్టడా ఏంటి? ఎప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా మావయ్య నేనున్నాను రా. థ్యాంక్స్ మామయ్య. వస్తాను. బుద్ధిగా చదివి డిస్టింక్షన్ తెచ్చుకున్నవాడు కూడా ఇంత గట్టిగా చెప్పుకోవట్రా. ఈ సంవత్సరం యాడ్ చూసి ఎంతమంది మోసపోయారో. నువ్వు కన్ఫర్మ్ గా ఫెయిల్ అయిపోపా. నువ్వు ముందు పాస్ అవరా. ఎందుకురా? సీనియర్స్ అందరూ సమ్మగా ఉన్నారు, జూనియర్స్ కూడా సూపర్ గా ఉన్నారు. మన క్లాస్ అమ్మాయిలు మాత్రం ఎందుకురా ఇలా ఉన్నారు? ఇలాగే కదరా మనల్ని చూసుకోవడం మన క్లాస్ అమ్మాయిలు ఫీల్ అయి ఉంటారు. మరి ఇలా గాలి తీసేయకూడదు. అలాగే తీయాలి డానా. సీనియర్ కాలేజ్ వదిలి వెళ్ళిపోయాక జూనియర్లకి బీటేస్తున్నాడు. నేను అన్నది నా కోసం కాదు, డాన్ కోసం రా. డాను, ఈ సంవత్సరం నీ కోసం ఒకటి కన్ఫర్మ్ గా వస్తుంది. పెన్ను తీద్దామనుకున్నాను, పొరపాటున తగిలింది. సారీ, పొరపాటున తగిలింది. ఇలాంటి వాడిని ఊరికే వదిలేకూడదు. 10 ఏళ్ళు మనకు ఇవ్వాలి, అర్థమైందా? அட்டை போலி மோளே. ஐ அம் லில்லி, ஃபர்ஸ்ட் இயர் ட்ரிப்ளி. நீங்களா? నేను ట్రిప్లీనే, సెకండ్ ఇయర్ లాటరల్ ఎంట్రీ. ఓ అంగరియా చేచి, వచ్చే ముందు కాలేజ్ గురించి ఎంక్వైరీ చేశాను. నీళ్ళు కేட்டுటండా? ప్లేస్మెంట్స్ గురించా? చాచా, కాలేజీలోనే ఒక లెవెల్లో ఉన్న సీనియర్ గురించి. ఎవరు? డోన్ అని ఒకరి గురించి చెప్తున్నారు చేచి. ఏమని? అయాళే పేదవాళ్ళని చూస్తే డబ్బులు తీసి ఇచ్చేస్తారట. ముసలి వాళ్ళని రోడ్డు మీద చూస్తే ఇంటికి తీసుకెళ్లి డ్రాప్ చేయమా. అంతెందుకు చేచి, కాలేజీకి వస్తారట కానీ క్లాస్కే వెళ్ళరట. ఏ? ఎందుకంటే అయాళ డోన్ చేచి. చేచి డోన్ ఎవడ్రాది? చి, వీడు డానా? ఏంటి చీ అనేసింది? డోను సైలెంట్ గా ఉన్నారు. చేచికి డోన్ కి ఏదైనా ఫ్లాష్ బ్యాక్ ఉందా?
చదువుతున్నాడు ప్లీజ్ సార్. చదువుతున్నాడు సార్. తీసుకోరా పేపర్ రారా అడ్డగడ్డలో పెరిగావు. పోరా. చక్రవర్తి ఎన్నిసార్లు అటెండెన్స్ తీస్తారు సార్? రే పేపర్ తీసుకుపోరా రారా. ఏం సార్ ఇంత తక్కువ మార్కులు వస్తున్నాయే ఇంట్లో వాళ్ళు ఏమీ అనడం లేదా? అంటున్నారు సార్ టీచర్కి పాఠాలు చెప్పడం చేత కావట్లేదని. నేను ఆయన ఉద్యోగానికి కొత్త పోను పికప్ అవుతారు అని చెప్పాను. నువ్వు ఇలాగే మాట్లాడుతూ ఉంటే లైఫ్లో ఏమీ సాధించలేవు. అసలు నీ ఏమేమిటి? ఎయిమ్గా దేన్ని ఉంచుకోవాలో వెతుకుతున్నాను సార్. వెతుకుతున్నావా? ఏం లేకుండా ఎలా బతుకుతున్నావురా? ఏంటి సార్, పోయిన పీరియడ్ లో ఒక అతను వచ్చి ఆక్సిజన్ ఉంటేనే బతకగలం అన్నాడు. ఇప్పుడు మీరేమో ఏం ఉంటేనే బతకగలం అంటున్నారు. ముందు మీరు ఇద్దరు మాట్లాడుకుని ఒక నిర్ణయానికి రండి సార్. చెయ్యి చాపరా చాపు. అబ్బా, నా చేయి నొప్పి పెడుతుంది. ఎంత కొట్టినా అరవకుండా ఎలా ఉంటున్నావురా? సార్ అమ్మాయిలు ముందు అరిస్తే లెవెల్ పోతుంది సార్. బయటికి పోరా. బాబు 10th C ఎక్కడుందమ్మా? న్యూ అడ్మిషనా? అవును బాబు. యూనిఫామ్ ఎక్కడా? నాకు కాదమ్మా, మా అమ్మాయికి. అమ్మాయి ఎక్కడమ్మా? వాట్ ఈస్ యువర్ నేమ్? మిస్టర్ నరసింహం, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. పోలీసా సార్? అవును బాబు. మా నాన్న ఫర్నిచర్ షాపే పెట్టుకొని ఉన్నాడు. ఆయన పెద్ద పోలీసులా రూమ్ మెరుచుకొని ఉంటాడు. మీ నాన్న పోలీస్ అంటున్నావు, నవ్వుతూ ఉన్నాడు. కామెడీ పోలీసా? అయ్యో, ఈ స్కూల్లో ఉన్న కాళ్ళు చేతులు పెట్టుకుని కుదురుగా ఉండు. ఓ సోటా బుడ్డి వేసుకున్న రౌడీ రో. చూసినా ఇలా కోపపడకూడదమ్మా. యువర్ నేమ్ ఇస్ వాట్? ఇంగ్లీష్ తెలీదా? నీ పేరు ఏంటి? Why should I tell my name to a stranger like you? దీన్ని షార్ట్ గా ఎలా పిలవాలి? చక్రవర్తి నీకెక్కడేం పని? ఆ అమ్మాయిని హెచ్ఎం పిలిచారు మిస్. అంగేర్ కనీనా? ఎందుకు? అంగేర్ కన్యా పేరు. వాణి అయ్యావయ్యా. అడుగుతుంటే సమాధానం చెప్పవే. లైఫ్ క్యాల్కులేషన్ మిస్. ఏంటి? సారీ మిస్, క్లాస్ మారిపోయింది. వెళ్ళొస్తాను. అంగేర్ కన్ని కుబుసిరు కుబుసిరు కుబ్బుచ్చ. పిల్ల, నువ్వేమన్నా వెన్నెలవా? ఏ ఇంత తెల్లగా ఉన్నావే. పోనీ నేను కవినైపోతే పోలా? ఏం కావాలి నీకు? మిస్ టెస్టర్ మిస్. తీసుకో. అంగేర్ కన్ని. మిస్ ఏంటి? చాక్ పీస్ మిస్. తీసుకో. అంగేర్ కన్ని. నువ్వు ఇంకా ఎక్కడ ఉన్నావా? పెన్ మిస్. ఎక్స్ట్రా పెన్ ఎవరి దగ్గర ఉంటే ఇవ్వండి. ఎందుకు ఎవరో? అంగేర్ కన్ని. రావద్దు. వస్తాను. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. స్టూడెంట్స్ ఇంటర్లో మాత్రం కష్టపడి చదవండి. డిగ్రీకి వెళ్ళాక జాలీగా ఉండొచ్చు. హలో ఈ ఆటలని కట్టిపెట్టి చదువు మీద కాన్సంట్రేట్. అంకు. అంకు ఇంకొంటే పళ్ళు రాలుతాయి. ఏం కావాలి నీకు? నేను తీసుకోవడానికి రాలా, ఇవ్వడానికి వచ్చా. ఏంటి? నీ పెన్ను. నాకొద్దు. నీ జ్ఞాపకంగా నా దగ్గరే ఉండని అంటావా? నా జ్ఞాపకంగా నీ దగ్గరే ఉంచుకుంటానంటావా? నీకు నాకు కాని పెన్ను ఎందుకు అంటావా? నీ ప్రాబ్లం ఏంట్రా? అదే ఫీలింగ్. ఫీలింగా? ఏం ఫీలింగ్? మీ నాన్న చదవడానికేగా పంపించారు. మా నాన్న పేరు చదువు పేరు ఎత్తితే టెన్షన్ అవుతాను. ఇదిగో నచ్చకపోతే నచ్చలేదని మొహం మీద చెప్పేయి. నచ్చలేదు. నీ మొహం చూస్తే నాకు బొత్తిగా నచ్చలేదు. ప్రపోజ్ చేసే అబ్బాయిల మనసును చూడకుండా మొహం చూసి రిజెక్ట్ చేస్తే లాస్ అబ్బాయిలకు కాదు, అమ్మాయిలకే. నువ్వేమీ అనొద్దు. నేనేం అనలేదే. అయ్యయ్యో, ఏం మాట్లాడినా ఇలా రివర్స్ లో మాట్లాడితే రేపు కాపురం ఎలా చేసేది?
నువ్వెందుకు ఇక్కడ కూర్చున్నావు? ఇటువైపు ఇంటర్ అండి, అటువైపు 10th అండి. మేనేజ్మెంట్లోనే ఇలా సీటింగ్ వేశారు. మీకు ఏమైనా డౌట్ ఉంటే వాళ్ళని అడగండి. ఏ మొహం చూసి మాట్లాడరా మీరు? ఒక అమ్మాయి నచ్చలేదని చెప్పాక తను చూడడమో వెంట పడడమో మంచి పిల్లల లక్షణం కాదు. ఐఎమ్ ఏ గుడ్ బాయ్. తిరగొద్దు 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 హలో, తిరగొద్దు. ఏమైంది? జ్వరమా? టాబ్లెట్ వేసుకున్నావా? చారణం తిన్నావా? నైట్ సరిగ్గా పడుకోనుండు. చదివావా? అయ్యో, ఏం పేపరు? బాట్నీ. బాటనీ. కంప్యూటర్ సైన్స్ అయితే నేనే నేర్పించేవాడిని. అందుకే ఏయ్, పేపరు. ఇవ్వమంటే చించేస్తా. కూర్చో. వద్దు చూసి రాయి. వద్దు అయ్యో పర్లేదు, చూసి రాయి. వద్దు ప్లీజ్, దొరికిపోతాం. వాడు ఇస్తున్నాడు కదమ్మా, తీసుకో. అదే కదా. పక్కనోడు పేపర్ తీసుకుని ఇస్తావా? పేపర్ ఇస్తావా? పేపర్. రే, బాగా కొట్టారా? పిచ్చ కొట్టారు. బాగా నొప్పిగా ఉందా? నా కోసం ఇది ఊరికే బిల్డప్ కే. కానీ కొట్టింది నిజమే. ఏడోకు. ఏడిస్తే నువ్వు చాలా అందంగా ఉన్నావు. అబద్ధం ఆడా. నువ్వు సిగ్గుపడితేనే అందం. మళ్ళీ అబద్ధం చెప్పాను. నువ్వు సిగ్గుపడుతూ నవ్వితే ఛాన్సే లేదు. నువ్వు ఎప్పుడు ఇలా చూపిస్తావే, ఏంటది? నా లిటిల్ హార్ట్. అందులో నుంచి వచ్చే ఫీలింగ్స్నే ఇలా చూపించా. నీ లిటిల్ హార్ట్లో ఏ ఫీలింగ్స్ రాలేదా? అందుకు మన పరిచయం పెరగాలి. పెంచుకుందాం. అన్న 2 బజ్జీలు. అన్నగారికి ఆయన కలరే అందో కానీ తెల్లగా మార్చేశారు. ఆయనకి హెయిర్ స్టైల్ అందో కానీ గుండు కూడా చూపించారు. సూపర్ కదా. సినిమా అయిపోయిందిగా, ఇంకా లొడలొడాని దాని గురించే మాట్లాడతావే? అన్న థ్యాంక్ యూ. ఇంక దేని గురించి మాట్లాడదాం? వచ్చే దారిలో ఒక కార్డు చూశాను. నువ్వు కూడా ఏదో ఫీలింగ్ అంటావుగా, అది నాకు వచ్చింది. ఐ లవ్ యూ. నువ్వు చెప్పవా? నువ్వు వాడిని లవ్ చేస్తున్నావమ్మా? దొరా ఫ్రెండే. పిల్లాడితో కొంచెం ఫ్రెండ్లీగా మసలండి. అలాగే సార్. అప్పుడే ఏ విషయమైనా మీతో పంచుకుంటాడు. మీ అమ్మాయి మా వాడిని లవ్ చేస్తున్నానని రోడ్లో నించుంది. కానీ మావాడు అలాంటిదేమీ లేదు, ఫ్రెండ్ అనే అన్నాడు. మా వాడి చదువు పాడైపోతుంది. మరోసారి మీ అమ్మాయి వెంట పడకుండా చూసుకోండి. ఓ పోలీసు వాడికి ఆడపిల్లని ఎలా పెంచాలో నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. అంగేర్కన్ని పేరు పిలవలేదు మిస్. తను టీసీ తీసుకుని వెళ్ళిపోయింది. కూర్చో. నీకేం కావాలి? ఏముంది?
పిల్ల డిప్లొమా చదువుకోవడానికి వైజాగ్ వెళ్ళిపోయింది బాబు.